పెళ్ళయింది కదా, ఎలా ఉంది బావా కొత్త సంసారం? ఏముంది బావా, ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఉదయాన్నే ఇద్దరం కలిసి టిఫిన్ తయారు చేసుకుంటాం. తన కబుర్లు చెప్తూ ఉంటుంది, నేను అంట్లతో వేస్తూ ఉంటాను. తన పాటలు పాడుతూ ఉంటుంది, నేను బట్టలు ఉతికేస్తూ ఉంటాను. తనకి నచ్చింది ఉండమంటది బా, లేదనుకో నేను వండిందే తింటది. తన శుభ్రం ఎక్కువ బా, అందుకే ఉదయాన్నే లేచి ఇల్లు తుడిసి తడిపెట్టి పెట్టేస్తాను. అలా హ్యాపీగా గడిపేస్తున్నాం బా. అవును, నీ సంగతి చెప్పలేదు. నాది నీలా కుక్క బతికే బావా, కాకపోతే నీ అంత అందంగా చెప్పడం రావట్లేదు అంతే. విడాకులు ఎందుకు కోరుకుంటున్నావు? మరి ఏం చేయమంటారు సార్? నా భార్య నన్ను ఉల్లిపాయలు ఒలమంటాను సార్, అంట్లు తోవేస్తాను సార్, వెల్లుల్లిపాయలు ఒలమంటాను సార్. వీటిలో అంత కష్టమే ఉందయ్యా. వెల్లుల్లిపాయలు వేడి నీళ్ళలో నానబెట్టావనుకో ఈజీగా ఒలిచేయచ్చు. ఉల్లిపాయలు కట్ చేసే ముందర ఫ్రిడ్జ్ లో పెట్టావనుకో కళ్ళు మండకుండా కట్ చేసేయచ్చు. అంట్లు తోమే ముందర నీళ్ళలో నానబెట్టావనుకో నిగనిగలాడుతూ మెరుస్తాయి. బట్టలు ఉతికే ముందర సర్ఫ్ ఎక్సెల్ లో 10 నిమిషాలు నానబెట్టావనుకో తలతల్లాడుతూ మెరుస్తాయి. అర్థమైంది సార్, నా కేసు వాపస్ తీసుకుంటాను. నీకేం అర్థమైందయ్యా? మీ పరిస్థితి నాకన్నా దారుణంగా ఉంది సార్. స్వామి, అందమైన అమ్మాయి భార్యగా రావాలంటే ఏం చెయ్యాలి స్వామి? ఆగునాయన, ఆ భగవంతుని అడిగి చెప్తాను. అదే తెలిస్తే ఎక్కడెందుకుంటాడా సన్నాసి. భగవంతుడు ఏం చెప్పాడు స్వామి? ఆదివారం అర్ధరాత్రి అమావాస్య నాడు నల్లత్రాచు తలకాయ పైన కుంకుమ బొట్టు పెట్టి దాని తోకకి నల్లదారం కట్టావనుకో నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది నాయన. సరే స్వామి, పని అయిన తర్వాత కలవమంటారా స్వామి? ఉంటే కలువు నాయన. అర్థం కాలేదు స్వామి. అదే పని ఉంటే కలువు. ఉంటాను స్వామి. ఇతను 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు అనడానికి సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ఈ కేసును కొట్టివేయడం జరిగింది. ఇక నువ్వు ఇంటికి ఎలా చెయ్యా? అలాగేనయ్యా. మొదటి భార్య ఇంటికి వెళ్ళమంటారా, రెండో భార్య ఇంటికి వెళ్ళమంటారా సార్? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చెప్పా. హలో బావా, పెన్ రాయట్లేదు, ఏం చేయమంట? ఓ పని చేయి, టీపీలు తీసి వెనకాల గాలూది పెట్టు, పని అయిపోద్ది. ఓ సంతేనా? నా ఫ్రెండ్ సిటీలోనే పెద్ద మెకానిక్. అను 5 ఏళ్ళ క్రితం మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా. అవును, అప్పుడు ఇంకా మనకు పెళ్లి అవ్వలేదు కదండి. నేను చెప్తుంది అదేనే. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే బాబా, నెత్తి మీద గొప్పెట్రా. ఏం చెప్పమంటావురా బావా, మీ చెల్లితోటి నేను హీరో అవ్వాలంటే 2 ఇంచులు ఎక్కుంటే సరిపోలే అన్నారు. ఇంట్లోకి వెళ్ళి అప్పుడు అంతగారు తెచ్చి కొట్టేసిందిరా. ముందు ఒకసారి కొట్టిందిరా, కానీ 1 ఇంచే పెరిగినని మళ్ళీ 2వ కొట్టేసిందిరా. ఇంకా నయ్యో కొంచెం పొడిగానని చెప్పలేదురా, కాలేరు కూడా ఇద్దరు మా చెల్లి. నా జేబులోకి ఏమన్నా 100 రూపాయలు తీసావా? తీసాను నాన్న. ఏం చేసావురా? 10 రూపాయలు పెట్టి ఆన్లైన్ లో లేస్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టాను నాన్న. మరి మిగతా 90 రూపాయలు డెలివరీ చార్జెస్ నాన్న. డెలివరీ చార్జ్ 90 రూపాయలా? బయటగా ఉంటే 10 రూపాయలతో వదిలిపోతుందా?
ఏమైనా అన్నావా? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్